హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డేట్ అయితే ఫిక్స్ చేశారండి. అయితే ఈ యొక్క డేట్తో పాటు మనకు మరో కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో మనకు ఈ నెల 5వ తారీఖు అంతా కూడా ఈ ఒక్క పని కనుక మీరు చేయకపోతే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు. అలాగే ఈసారి కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టారండి. కుటుంబంలో ఎంతమందికి ఉంటే డబ్బులు అంతమందికి వస్తాయని చెప్పారు కదా! కానీ దీనిపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ తెచ్చింది. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కాదండి. సో ఒక లిమిటేషన్ అయితే పెట్టారు. సో అదేంటో కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు విషయం అయితే అర్థమవుతుంది. మీరింతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అట్లాంటప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా సరే గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. డైరెక్ట్‌గా మీ మొబైల్‌లో మీరు పొందొచ్చు. ఇక వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు గనక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 9,400 కోట్ల రూపాయలను తల్లికి వందనం పథకం కింద 2025, 26వ విద్యా సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్‌లో అర్హత కలిగినటువంటి ఎంతమంది విద్యార్థులుంటే అంతమంది తల్లుల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారం కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కాకుండా కొంతమందికి మాత్రమే లిమిటేషన్‌తో అయితే డబ్బులైతే వేయబోతున్నారు. సో దీనికి ముందుగా ఇప్పుడసలు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి అంటే గతంలో డబ్బులు పడుతూ ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలా? ఏంటి విషయం అని చెప్పేసి చాలామంది కామెంట్స్‌లో అడుగుతున్నారు. బ్రదర్, అప్లై చేసుకోవాలంటే ఎక్కడ చేసుకోవాలి? ఏంటి విషయం అని. సో దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నేను మీకు ఆ యొక్క అప్డేట్ కూడా క్లారిటీగా అయితే తెలియచేస్తాను. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఎంతమంది ఉంటే సో అంతమందికి కూడా తల్లికి వందనం పథకం పేరుతో సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. అందులో కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి అయితే వేస్తామని చెప్పారు. కానీ కొన్ని మార్గదర్శకాలను అయితే మనకు మార్పులు చేర్పులు చేశారండి. ఈ యొక్క మార్పులు చేర్పులు జరిగినటువంటి మార్గదర్శకాల ప్రకారం చూస్తే ఇప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని రూల్స్ ప్రకారంగా మనకు తల్లికి ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా మనకు రేషన్ కార్డ్‌తో లింక్ అయి ఉండాలి. విద్యార్థికి కూడా రేషన్ కార్డ్‌తో లింక్ అయి ఉండాలి. అంటే ఈకేవైసీ అయి ఉండాలి. ఈ యొక్క కేవైసీ అనేది విద్యార్థికి ప్లస్ తల్లి లేదా తండ్రి కావచ్చు. ఎవరైతే ఆ యొక్క స్టూడెంట్‌ని బాగోగులు చూసుకుంటున్నారో గార్డియన్‌గా, సో వాళ్ళకైనా సరే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడాలంటే ఖచ్చితంగా విద్యార్థికి ప్లస్ ఆ యొక్క గార్డియన్ గాని, తల్లి, తండ్రి ఎవరంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈకేవైసీ అనేది రేషన్ కార్డ్‌తో లింక్ ఉండాలి. ఆ లింక్ అనేది కలిగి ఉన్న తర్వాత విద్యార్థికి 75% అటెండెన్స్ అనేది ఉందా లేదా చూసుకోవాలి. 75% అటెండెన్స్ గనక ఉంటే నెక్స్ట్ వచ్చేసి మీకేం జరుగుతుందంటే మీకు సంబంధించినటువంటి సచివాలయంలోకి మీకు సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే వస్తుంది. ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకు అసలు ఎట్లా ప్రిపేర్ చేస్తారు, ఏంటి విషయం అనేది చూస్తే సో మనకు ఆటోమేటిక్‌గా గతంలో ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్‌లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలిజిబుల్ లిస్ట్‌లోనే ఉంటారు. కానీ గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు పెట్టినటువంటి కొత్త రూల్స్ ప్రకారం ఒకసారి అయితే వెరిఫికేషన్ చేస్తారండి. సో ఈ యొక్క వెరిఫికేషన్ అనేది మనకు ఏ విధంగా జరుగుతూ ఉందంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే రేషన్ కార్డ్ కలిగి ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. అలాగే మీ యొక్క రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. ప్రభుత్వ పెన్షనర్ అయి ఉండకూడదు. అంటే గతంలో గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుండి అతను రిటైర్డ్ అయిపోయిన తర్వాత అతనికి సంబంధించినటువంటి పెన్షన్ వస్తుంటుంది కదా! సో అట్లాంటి వాళ్ళు ఉండకూడదు. ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే మీ యొక్క రేషన్ కార్డ్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఎవరు ఉండకూడదు. మీ యొక్క రేషన్ కార్డ్‌లో 300 యూనిట్ల కంటే కరెంట్ బిల్ ఎక్కువ వాడేవారు ఉండకూడదు. ఇక మీకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో నెలసరి ఆదాయం 10,000కు మించకుండా ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 14,000 రూపాయల వరకు దీన్ని ఎక్స్‌టెన్షన్ చేశారు. గతంలో 12,000 రూపాయలు ఉండింది. ఇప్పుడు దీన్ని 14,000కి అయితే పెంచారు. ఇక మనకు ఈ యొక్క విస్తీర్ణం విషయంకొస్తే పట్టణ ప్రాంతాలలో 1,200 చదరపు అడుగుల కంటే స్థలం అనేది విస్తీర్ణం మించి ఉండకూడదు. సో ఇట్లాంటి కొన్ని రూల్స్‌ని అయితే మనకు యథాతథంగా కొనసాగించారు. వాటితో పాటు బెనిఫిట్‌గా ఇప్పుడు మరొక కొత్త రూల్‌ని అయితే ప్రవేశపెట్టారండి. సో ఎవరైతే జూన్ 5వ తారీఖు లోపల ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళకి డబ్బులు రావు. ఇక రెండోదిగా చూస్తే బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అంటే
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క లింక్ అనేది ఆధార్ కార్డ్‌కి సంబంధించినటువంటి ఆ యొక్క పేమెంట్ అనమాట. ఆధార్ ఆధారిత పేమెంట్ అది. సో ఆ పేమెంట్ అనేది మీకు ఖచ్చితంగా పడాలి అంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్‌తో ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అయితే చేసుకోవాలి. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది లేకే చాలామందికైతే బ్యాంకులో డబ్బులు పడడం లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు గతంలో మీకు అమ్మఒడి పడుతుందనుకోండి. మీరు కొంతమంది ఏం చేస్తున్నారంటే కేవలం అమ్మఒడి కోసం మాత్రం ఒక అకౌంట్ చేసి పక్కన పారేస్తుంటారు. మినిమమ్ బ్యాలెన్స్ కూడా దాంట్లో వేయరు. సో అట్లా చేయొద్దు. ఇప్పుడు ఒకవేళ మీకు ఏదైనా పాత అకౌంట్ ఉంటే దాంట్లో మీరు వెళ్ళేసి ఒక రూ. 500 గాని, ఒక రూ. 1000 గాని వేయండి. వేసిన తర్వాత ఒక రూ. 200 అనేది మీరు డ్రా చేసుకోండి. రూ. 100, రూ. 200 విత్‌డ్రా కూడా చేసుకోండి. అంటే మీరు డబ్బులు వేసి మళ్ళీ తీసుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్‌లో ఉంటుందన్నమాట. సో యాక్టివ్‌లో ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఒక 6 నెలల కంటే పైన గనక మీరు అకౌంట్‌ని గనక వాడకుండా ఉంటే, డబ్బులు వేయడం గాని, తీయడం గాని జరగకుండా ఉంటే ఆ అకౌంట్ అనేది ఇనాక్టివ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇనాక్టివ్‌లోకి వెళ్ళిపోయిన అకౌంట్‌లో డబ్బులనేది మనకు పడినా డబ్బులు చేతికి రావు. ఒక్కొక్కసారి పడడం కూడా పేమెంట్స్ అనేటివి ఫెయిల్ అయిపోతాయన్నమాట. బ్యాంకులు ఆ యొక్క పేమెంట్‌ని రిసీవ్ చేసుకోలేవు. సో ఈ ప్రాబ్లంతో చాలామందికి ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్‌కి ఇప్పటివరకు ఎన్‌పీసీ మ్యాపింగ్ లేదో ఒకసారి చూసుకోండి. ఖచ్చితంగా ఎన్‌పీసీ మ్యాపింగ్ అయితే చేసుకోండి. మీకు అంటే మీకు ఒక మాటలో చెప్పాలంటే బ్యాంక్‌కెళ్ళేసి ఆధార్ నంబరు దీనికి లింక్ చేయండి అంటే వాళ్ళు డైరెక్ట్‌గా అయిపోయింది ఆల్రెడీ చేసామండి. మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే ఆధార్ కార్డ్ ఇచ్చారు కదా! సో చేసేసామంటారు. అట్లా కాదు మీరు అడగాల్సిందంటే ఎన్‌పీసీ మ్యాపింగ్ అని అడగండి. వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా ఈ యొక్క ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది అయిందో లేదో వాళ్ళకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మీకు ఎన్‌పీసీ మ్యాపింగ్ అయితే చేస్తారు. సో ఆ విధంగా అయితే మీరు ఎన్‌పీసీ మ్యాపింగ్ అయితే పూర్తి చేసుకోవాలి. సో కుటుంబంలో ఎంతమందికి వస్తుంది బ్రదర్ అని చెప్పేసి స్టార్టింగ్‌లో నేను చెప్పాను. సో చాలామంది కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి ఈ 2025 జూన్ 15వ తేదీ లోపల మనకైతే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడతాయి. తొలుత 12 అన్నారు. దీన్ని మార్చి మళ్ళీ 15కి అయితే వేశారన్నమాట. సో జూన్ 15వ తేదీ లోపల డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయి. ఈ డబ్బులు అనేది క్రెడిట్ అనేది అవ్వడానికి కుటుంబంలో ఇద్దరు పిల్లలుంటే, ముగ్గురు పిల్లలుంటే, ముగ్గురు పిల్లలకి, ఇద్దరు పిల్లలకి ఎలిజిబిలిటీలోకి వస్తే డైరెక్ట్‌గా డబ్బులు అయితే పడవు. గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రెజెంట్ ఏం చేస్తుందంటే లాస్ట్ గవర్నమెంట్ కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమందికి వేయలేదు. ఒకరికి మాత్రం వేసింది. సో దానినే ఇప్పుడు ఫాలో అవుతున్నారు. కుటుంబంలో ఇద్దరు పిల్లకాయలు, ముగ్గురు పిల్లకాయలు చదువుకుంటున్నా 1వ తరగతి నుంచి 12వ తరగతి మధ్యలో ఎంతమంది ఉన్నా ఒక్కరికి మాత్రమే డబ్బులొస్తుంది ఈసారి. కావాలంటే మీరు చెక్ చేయండి. ఖచ్చితంగా అయితే ఇదైతే పక్కా ఉంటుందనమాట. కాబట్టి మీ పిల్లలకు సంబంధించి మీరు సెపరేట్‌గా అప్లై చేయాల్సిన పని లేదు. వాళ్ళకి ఈకేవైసీలు అయితే చేంజ్ చేసుకోండి. రేషన్ కార్డ్‌తో ఈకేవైసీ లేకపోతే వెంటనే రేషన్ కార్డులకు వాళ్ళని యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటి బయోమెట్రిక్స్ అయితే అప్డేట్ చేసి పెట్టుకోండి. ఇంకేం ప్రాబ్లం లేదు. ఆటోమేటిక్‌గా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి స్కూల్స్‌లో వాళ్ళు చైల్డ్ ఇన్ఫోలో మనకు ఆన్‌లైన్‌లోకి అయితే వాళ్ళ పేరు అనేది ఉంటుంది. సో వాళ్ళకి అటెండెన్స్ కానీ ఇవి గనక ఎలిజిబిలిటీలోకి వస్తే ఆటోమేటిక్‌గా మీ యొక్క మదర్ ఎలిజిబిలిటీలు కూడా చెక్ చేస్తారు. మీ యొక్క ఆధార్ కార్డ్ బేస్ చేసుకొని అన్నీ చెక్ చేస్తారు. సో మీరు మదర్ గనక ఎలిజిబిలిటీలోకి వస్తే సో స్టూడెంట్ గనక ఎలిజిబిలిటీలోకి వస్తే చాలు. సో మీ ఫ్యామిలీలో ఇద్దరు లేదా ముగ్గురు చదువుకున్నా సరే వాళ్ళందరిలో ఎవరైతే ఎలిజిబిలిటీలోకి వస్తారో వాళ్ళకి మాత్రం పడతాయి. మిగిలిన వాళ్ళకి డబ్బులు రావన్నమాట. సో ఈ యొక్క కేటగిరీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులైతే వేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సో చాలామంది చెప్తున్నారన్నమాట. కుటుంబంలో ఇద్దరుంటే ఇద్దరికి 30,000 వస్తుంది. ముగ్గురుంటే 45,000 వస్తుంది. నలుగురుంటే 60,000 వస్తుంది. లేదండి. 9,400 కోట్ల రూపాయల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 2 విడతల్లో అంటే ఒక విడతలో 7,500 ఒక విడతలో 7,500 వేద్దామని చెప్పి డిసైడ్ చేశారు. కానీ ఇట్లా చేస్తే కొంచెం బాగుండదు స్కీమ్ అనేది. చాలా హైప్ అనేది తీసుకొచ్చిన స్కీమ్ ఇది. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామని చెప్పాము. సో ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ పరిస్థితులను బట్టి అంతమందికి వేయలేకపోయినా లాస్ట్ గవర్నమెంట్ చేసినట్టు ఒక్కరికన్నా వేద్దామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అట్లాగైతే మనకు ఒక్కొక్కరికైతే వేస్తుంది. నెక్స్ట్ టైంలో దీన్నైతే ఇద్దరికి గానీ, ముగ్గురికి గానీ ఇంప్లిమెంట్ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సో టోటల్‌గా అయితే ఈసారి మనకు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులైతే వస్తాయి. సో మీరైతే వెయిట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి లింక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మీరు గనక ఎలిజిబిలిటీ క్రైటీరియాలో గనక ఉంటే 100% మీకు డబ్బులైతే వస్తుంది. అయితే కుటుంబంలో ఇద్దరుంటే ఇద్దరికి కాదు, ఒక్కరికి మాత్రమే డబ్బులైతే వస్తుంది. ఫర్దర్‌గా ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో నోట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.